మయసభను నిర్మించడానికి మయుడు కేవలం తన శిల్పకళనే ఉపయోగించలేదు. దానికోసం అతడు ఒక ప్రమాదకరమైన ప్రయాణం చేశాడు. అంతేకాదు, పాండవుల కోసం 2 అపురూపమైన బహుమతులను కూడా తీసుకొచ్చాడు. అవేంటో తెలుసుకుందాం. మయసభను చూసిన తరువాత అందరూ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. ఆ అద్భుత దృశ్యాలు వారి కళ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అప్పుడు అర్జునుడు మయుడివైపు చూసి, మయుడా, ఎంతటి అద్భుతాన్ని సృష్టించావు! నీ శిల్పకళా నైపుణ్యం నిజంగా అసాధారణం. మయసభలో చూసిన వింతలను మాటల్లో వర్ణించడం కూడా కష్టం. అప్పుడు యుధిష్ఠిరుడు కూడా చిరునవ్వుతో, అవును అర్జునా, నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. అక్కడ చూసిన అద్భుతాలన్నీ ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. వెంటనే భీముడు నవ్వుతూ, మయుడా, నువ్వు రహస్యంగా బంగారం దాచిపెట్టి కడుతున్నావేమో అని నేను ఎగతాళి చేశాను. కాని నువ్వు మాకు చూపించింది మాత్రం బంగారం కంటే విలువైన అద్భుతం. భలా మయుడా! అప్పుడు అర్జునుడు మయుడివైపు చూస్తూ, మయుడా, ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ సభ వెనక ఉన్న రహస్యమేమిటి? ఇంత అపురూపమైన రత్నాలు, స్ఫటికాలు, సంపదను ఎక్కడి నుండి తెచ్చావు? ఆ కథను మాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు మయుడు చిరునవ్వుతో తన అద్భుతమైన ప్రయాణగాథను చెప్పడం ప్రారంభించాడు. అర్జునా, ఈ మయసభను నిర్మించడం వెనక ఒక పెద్ద కథ ఉంది. ఖాండవ వనంలో నా ప్రాణాలను కాపాడిన రోజునుంచి మీకు తగిన ప్రతిఫలమివ్వాలని నిర్ణయించుకున్నాను. కాని అలాంటి అద్భుత సభను నిర్మించాలంటే సాధారణ సంపద సరిపోదు. అందుకే నేను కైలాసపర్వత ప్రాంతంలోని బిందు సరోవరానికి ప్రయాణించాను. అక్కడ ఒకప్పుడు రాక్షసరాజు ఋషపర్వుడు దాచిపెట్టిన అమూల్యమైన రత్నాలు, స్ఫటికాలు, బంగారం మరియు అనేక అపురూప సంపదలు ఉండేవి. ఆ సంపదను తీసుకురావడం అంత సులభం కాదు. దట్టమైన అడవులు, ప్రమాదకరమైన పర్వత మార్గాలు దాటి నేను అక్కడికి చేరుకున్నాను. తరువాత నా అనుచరుల సహాయంతో ఆ రత్నాలన్నింటినీ ఇంద్రప్రస్థానికి తరలించాను. ఆ తరువాత దాదాపు 14 నెలలపాటు పగలు రాత్రి శ్రమించి ఈ మయసభను నిర్మించాను. మీరు ఈరోజు చూసిన ప్రతి స్తంభం, ప్రతి గోడ, ప్రతి అద్భుతం వెనుక ఆ సంపదతో పాటు నా జీవితకాల అనుభవం కూడా ఉంది. మయుడి మాటలు పూర్తవ్వగానే సభలో కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. అతడు చెప్పిన కథ విని అర్జునుడు భావోద్వేగానికి లోనయ్యాడు. వెంటనే ముందుకు వెళ్ళి మయుడిని హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు. మయుడా, మాకోసం ఇంత కష్టపడ్డావా అని ప్రేమగా అడిగాడు. అప్పుడు మయుడు చిరునవ్వుతో, అర్జునా, ఖాండవవనంలో ఆ రోజు నువ్వు నా ప్రాణాలను కాపాడకపోయి ఉంటే నేను ఈరోజు మీ ముందు ఉండేవాణ్ణి కాదు. నేను చేసిందంతా మీకు ఉన్న రుణంలో ఒక చిన్న భాగం మాత్రమే అన్నాడు. మయుడి మాటలు విని పాండవులందరూ అతని పట్ల మరింత గౌరవాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు మయుడు చిరునవ్వు నవ్వుతూ, అయితే నేను తీసుకొచ్చింది మయసభను మాత్రమే కాదు. వెంటనే భీముడు నవ్వుతూ, అవునా, అయితే మళ్ళీ ఏదో మాయ చూపించబోతున్నావన్నమాట. మయుడా, ఈసారేమిటి అన్నాడు. అప్పుడు మయుడు చప్పట్లు కొట్టాడు. వెంటనే కొంతమంది సేవకులు ఎంతో కష్టపడుతూ చక్రాలున్న ఒక భారీ బండిని తోసుకుంటూ అక్కడికొచ్చారు. వారి ముఖాల్లో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బండిపై ఉన్న పెద్ద వస్తువును మందమైన వస్త్రంతో కప్పి ఉంచారు. అది చూసి పాండవులందరూ ఆసక్తిగా దానివైపు చూశారు. అప్పుడు మయుడు బండి దగ్గరకు వెళ్ళాడు. దీనిని నేను ఎత్తలేను, కాని భీమా, నువ్వు మాత్రం సులభంగా ఎత్తగలవు. రా, ఇది నీకోసమే తీసుకొచ్చాను అన్నాడు. భీముడు వెంటనే ముందుకొచ్చాడు. ఒక్కసారిగా ఆ వస్త్రాన్ని తొలగించాడు. అది ఒక భారీ గద. ఆ గదను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భీముడు మాత్రం ఏమాత్రం కష్టపడకుండా దానిని ఒక్కచేత్తోనే పైకి లాగి బయటకు తీశాడు. ఆ తరువాత ఆ గదను ఒక్కసారి గాల్లో తిప్పి తన భుజంపై వేసుకున్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మయుడు సంతోషంగా నవ్వుతూ, భీమా, ఇది యవనాశ్వుడు అనే మహారాజు ఉపయోగించిన ప్రసిద్ధ గద. నీ బలానికి సరిగ్గా సరిపోయే ఆయుధం ఇదే అన్నాడు. ఆ మాటలు విని భీముడు, ధన్యవాదాలు మయుడా అన్నాడు. ఆ తర్వాత మయుడు అర్జునుడివైపు తిరిగాడు. భీముడికి మాత్రమే కాదు అర్జునా, నీకోసం కూడా ఒక అపురూపమైన బహుమతి ఉంది అని చెప్పి మరో సేవకుడిని పిలిచాడు.
ఆ సేవకుడు ఎంతో జాగ్రత్తగా ఒక అందమైన పెట్టెను తీసుకొచ్చాడు. మయుడు ఆ పెట్టెను తెరిచాడు. వెంటనే అందులో నుండి ఒక దివ్య శంఖం తెల్లని కాంతిని వెదజల్లుతూ కనిపించింది. దానిని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు మయుడు ఆ శంఖాన్ని చేతుల్లోకి తీసుకొని, అర్జునా, ఇది దేవదత్తం. ఒకప్పుడు వరుణదేవునికి చెందిన ఈ దివ్య శంఖం ఇప్పుడు నీది. నీలాంటి మహావీరుడి చేతుల్లోనే దీనికి నిజమైన గౌరవం లభిస్తుంది అని చెప్పి ఆ శంఖాన్ని అర్జునుడికి అందించాడు. అర్జునుడు భక్తితో 2 చేతులతో దేవదత్తాన్ని స్వీకరించాడు. దానిని క్షణం తన కళ్లకు అద్దుకొని నమస్కరించాడు. ఆ తరువాత అర్జునుడు కృష్ణుడివైపు చూశాడు. కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపాడు. వెంటనే అర్జునుడు దేవదత్తాన్ని పెదవులకు ఆనించి బలంగా పూరించాడు. ఆ దివ్య శంఖనాదం ఇంద్రప్రస్థమంతా మార్మోగిపోయింది. ఆ శబ్దం రాజభవనం గోడలను దాటి నగర వీధుల్లోకి, అక్కడి నుండి దూర ప్రాంతాలకు వ్యాపించింది. ఆ శంఖనాదం విని ఇంద్రప్రస్థ ప్రజలు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు. మయుడు సంతృప్తిగా చిరునవ్వు నవ్వాడు. తాను చెయ్యాలనుకున్న పని పూర్తయిందనే ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఇంద్రప్రస్థానికి ఒక అనుకోని అతిథి వచ్చాడు. అతనెవరు? అతను తీసుకొచ్చిన సందేశమేమిటి? అతని రాకతో పాండవుల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇవన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం.